అన్న ఏంటన్నా మరి పిఠాపురం పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఆర్టిస్టులు అంతా దింపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారాలకి, ఎలా ఉండబోతుంది అంటారు పిఠాపురం పరిస్థితి? పిఠాపురం పరిస్థితికి వచ్చేసి కాకినాడ ఎంపీ వంగా గీత గారు ఉన్నారు. స్థానికంగా కాకినాడ ఎంపీ, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆమె. అటువంటి వ్యక్తి మీద దిగజారుడు మన నీచ రాజకీయాలు అనేది చేస్తుండ్రు. మెగాస్టార్ చిరంజీవి నామినేషన్ విత్డ్రా చేసుకోమని చెప్పేసి ఒక దుష్ప్రచారం. అలాగే ఏంటంటే విత్డ్రా నామినేషన్ లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంలో తలదూచుతామని చెప్పేసి బెదిరింపులు గురి చేసి విత్డ్రా నామినేషన్ చేసుకోమని చెప్పేసి సోషల్ మీడియా నెగిటివ్ ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. ఇంకా జబర్దస్త్ నటీనటుల విషయానికి వస్తే గతంలో ఇదే భీమవరం గాజువాకలో వాళ్ళ నటుడికి లేదు, ఏ హీరోకైనా లేదు, నేను పవన్ కళ్యాణ్ అభిమానిస్తా, అలాగే లేదు మహేష్ బాబుని అభిమానిస్తా. ఒక హీరో పరంగా ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ నేను కూడా అభిమానిస్తా. అదే విషయంలో రాజకీయంలో భీమవరం గాజువాకలో నిలబడిన మనిషి ఓడిపోయింది. ఆల్రెడీ ఓడిపోయిన విషయంలో దానికి ఛాలెంజ్ తీసుకుని అదే భీమవరం గాజువాక ప్రజలకి వాళ్ళ గడ దగ్గరికి వెళ్ళి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, గతంలో నేను రాలేకపోయాను, ఈ విషయంలో 5 సంవత్సరాలు ఎక్కడికి పోయినాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అది ఎవరైతే సహనటులు జబర్దస్తులు లేదు, ఈ కామెడీ షో చేసే కార్యక్రమాలు ఎవరైతే దాన్ని లేదు, కేవలం వాళ్ళు జబర్దస్తులో కామెడీ చేయడానికి తప్ప రాజకీయ జీవితంలో వాళ్ళు ప్రచారం చేయడానికి ఎందుకు ఉపయోగపడరు. అదేవిధంగా గతంలో వాళ్ళు లేదు, అదే పవన్ కళ్యాణ్ని, అదే వాళ్ళు అభిమానించే హీరోని భీమవరం గాజువాకలో ఎందుకు లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలకు చెరువుగా దగ్గర కాలేదని చెప్పేసి ఎందుకు ప్రశ్నించలేకపోతాం. అంటే కేవలం ఏంటంటే ఆయన ఇచ్చే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ రాయడని చెప్పేసి ప్రతిపాదన ఉంది. అట్లాంటిది సహనటులు కూడా అదే రెమ్యునేషన్ తీసుకొని అదే మనిషికి తొత్తుగా వ్యవహరించడం అనేది లేదు. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసే విషయమే. వంగా గీత గారికి విషయం వస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివిండో క్లారిటీ లేదు. అదే విధంగా వంగా గీత గారు MA LLB చేశారు, ఇతని కంటే లేదు ఎడ్యుకేటెడ్ పర్సన్, స్థానికంగా ఏంటంటే లోకల్లో తిరిగే మనిషి, కష్ట సుఖాలు తెలిసిన మనిషి. ఈ మనిషి మామూలుగా అయితే పార్ట్ టైం పొల్యూషను, నెలకు ఒకసారి లేదు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నేను రాజకీయ నాయకుడిని అని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం తప్పలేదు, స్థానికంగా ఒరిగేదేం లేదని చెప్పేసి అక్కడ ప్రజానికి తెలుసు. ఓకే, ఫైనల్ గా పిఠాపురం గడ్డ ఎవరిదంటారు? పిఠాపురంలో వీళ్ళు చెప్పిన ప్రకారం పిఠాపురంలో కాపులు 1,00,000 మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ అది ఇదంటే వంగా గీత అనే మనిషి కాపు కదా. ఇక్కడ క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ అనేది నడవవు. స్థానికంగా ఏంటంటే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి లేదు, వ్యత్యాసం మాత్రమే ప్రజలు చూస్తారు. గతంలో 3 లక్షల కోట్లు లేదు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తే సోమరిపోతులు అన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళే అదే ఆర్థిక బడ్జెట్ 12 లక్షల కోట్లు లేదు ఖర్చు చేస్తానంటే ఎందుకంటే సోమరిపోతుతనం అనేది ఇంకోటి ఉండదని చెప్పేసి ప్రజలకు మొత్తం అక్కడ వాళ్ళకి తెలుసు. స్థానికంగా పిఠాపురం గడ్డ వంగా గీత అడ్డ.